అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సమ్ముకునే వాడిలా ఉన్నాడు? తను యుఎస్ లో మా చెఫ్. షెఫా? యప్. గద్వాల నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఈస్ ఆల్ వెల్. ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు? అదండమ్మా. ఇక పోదామా బెట్ట? హాయ్, ఐమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సట్టి, అన్నవరం సట్టి. మీ పేరులోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్. చెప్పు లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా ఏంటి? నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారోనని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా, ఫ్రెష్ అయ్యి తిందురు గాని. హే కమ్. నువ్వు ఆగమ్మా, తిఫల పడకు, నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫోమా ఫోఫో ఏ దాన్ని నాకెందుకు లేరా గంతే కదా. పల్లీలు అబ్బా, కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. ఏ దరు, టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టమ్మా. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే, యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody idiot. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? నా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవడ్రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు? బేబీ కూసో, కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను అలాను ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట అలాను కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? Excuse me?
కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశల గోళీలు వేసుకున్నా అన్న నా బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను. నువ్వు నాకు పోటీ వస్తావేంది? నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనన్న, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు మీరా, పర్లేదు లోపల రండి. కింద పాపం మీరా, రండి 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 బాబు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లివారి బట్టలకు ఆడపెళ్లివారే ఇస్తారండి. ఏంటి బాబు ఇది? మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాంలేండి. పర్లేదంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తొద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు. రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. ఏ మాట సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టి. 10 అవుతుంది అంకుల్, ఈ టైంలో చాయ్ ఏంటి? ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ. ఈ షాపింగ్లో పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు, చాలా ఆకలిస్తుంది మాకు. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ. రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది. ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? కమా తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులేరా. కమా ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా. ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి. రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది. కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. ఇదిగో ఇక్కడే పడుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకే రూమ్ అన్నా? ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారా? ఆ తర్వాత ఎలా అన్నా? ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా? వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి. అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా. దాని పిల్లలు ఆ గాంధీలో పుడతారు. మన పిల్లలు ఆక్రిడ్జ్కి వెళ్తారు. దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పర్లేదు, నాన్న మాట ఇచ్చాడు కదా, ఫాలో అవుతాం. కానీ రవి ఒక్క మాట, నువ్వు ఒక పేపర్ బాయ్వి. నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే, ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా? చూడండి ఆంటీ, ప్రేమ 2 వ్యక్తుల ప్రమాణం, పెళ్లి 2 కుటుంబాల ప్రయాణం.